ఇంకొకటి అంటే సాధువుల గురించి ఎస్పెషల్లీ కొన్ని చూసినప్పుడు గంజాయ లేదా ఏదో పీలుస్తూ కనిపిస్తూ ఉంటారు. అంటే మన ఇంద్రియాల మీద అదుపు చేసుకునే శక్తి మనకొచ్చినప్పుడు బయట నుంచి వచ్చే ఒక గమ్మత్తుని ఎందుకు కోరుకుంటారు? అసలు గంజాయి అనేదే తప్పు అని చెప్తారు. గంజాయి వల్ల చాలామంది యూత్ చెడిపోతారని చెప్తారు. అలాంటిది ఒక సాధువుగా ఉన్న మీలాంటి వాళ్ళే అలా అలాంటి వాటికి సంబంధించి కనిపిస్తూ ఉన్నప్పుడు దాన్ని ఎలా చూడాలి? గంజాయిని హిమాలయాల్లో బోలే బాబాక ప్రసాద్ బోలే బాబా ప్రసాద్ అంటే గంజాయి శివుడికి దాన్ని సమర్పిస్తూ ఉంటారు అని. శివం అంటే మన శరీరంలో ఉన్నటువంటి జీవమే శివం. జీవుడు ఎప్పుడు ఏం కోరుకుంటాడు? భౌతికమైనటువంటి సుఖాన్ని కోరుకుంటాడు. జీవుని శివుడిగా మార్చడానికి చేసే ప్రయత్నంలో ధ్యానావస్థకి వెళ్తారు, ధ్యానం చేస్తారు. ధ్యానం అంటే తపస్సు, ఇంద్రియాన్ని నిగ్రహం తప్పింపజేయడం. ఇంద్రియాలు వాటి ప్రభావం, కన్ను చూస్తుంది, ఆ దృశ్యం కావాలనుకుంటుంది, చెవు శబ్ద స్పర్శ రూప రస గంధాదులని ఇంద్రియాలు కోరుకుంటాయి. ఆ కోరిక ద్వారా ప్లెజర్, ఏదో సుఖాన్ని అనుభవించాలనుకుంటాయి. ఆ సుఖాన్ని అనుకోవడానికి గల కారణం ఏంటి? భౌతిక సుఖాన్ని, లోపల ఉన్నటువంటి సుఖాన్ని తాను పొందలేను, బయట నుంచి తెచ్చుకోవాలనుకుంటాడు. ఇంద్రియాలన్నీ కూడా బయట నుంచి సుఖాన్ని ఇస్తాయి. అతీంద్రియమైనటువంటి స్థితి నీకు కలిగినప్పుడు లోపల ఉన్నటువంటి సుఖాన్ని పొందడానికి, ఆ సుఖం పేరే ఆనందం. ఆనందాన్ని తాను స్వయంగా అనుభవించేటువంటి స్థితే సమాధి. ఆ సమాధి స్థితిని పొందడానికి గంజాయి ఉపయోగపడుతుంది. ఇది ఔషధి, మీరు అనుకున్నట్టు మత్తు పదార్థం కాదు. ఎప్పుడు మత్తు పదార్థం అంటే మామూలుగా ఉండేటటువంటి భోగులు దీన్ని వాడితే, భోగానికి వాడితే మత్తు, యోగానికి వాడితే అపరమత్తు. యోగ సాధనలో ఔషధిని ఉపయోగిస్తే నీకు షుగర్ వచ్చింది, షుగర్ మందు డాక్టర్ ఇచ్చాడు, ఆ షుగర్ మందు నువ్వు వాడితే షుగర్ తగ్గుతుంది. నీకు షుగర్ లేనప్పుడు వాడితే ప్రాబ్లం అవుతుంది, హెల్త్ ఇష్యూస్ వస్తాయి, ప్రాణాలే పోతాయి. అలాగే నీకు యోగివై ఉన్నప్పుడు యోగ సాధనకి ఇంద్రియాలనేవి షట్ డౌన్ అవ్వాలి. ఇంద్రియాలన్నిటినీ కూడా షట్ డౌన్ చేసేది మనకి ఒక శిష్టాచారం ప్రకారం వెళ్తే చాలా సమయం పడుతుంది. అదే ఔషధులను ఉపయోగించి, ఇది హఠయోగం అంటారు. కొందరు హఠం చేసేవాళ్ళే గంజాయి పీల్చారు, అందరూ పీల్చరు. హిమాలయాల్లో మేము గంజాయి పీల్చాం, మేము సరైన మార్గంలో వెళ్తుంటాం. వామ మార్గంలో హఠయోగం చేసేవాళ్ళు కొన్ని సిస్టమ్స్ ఉన్నాయి. గిరి, పురి, తీర్థ, అరణ్య, వన్, సముద్ర, సాగర్, అలాగే సరస్వతి అనేటటువంటి దశనామి అనేటటువంటి నాగాలు ఉన్నారు. ఈ నాగాల్లో కూడా 5 దేవతల్ని పూజ చేస్తుంటారు. సూర్యుడు, చంద్రుడు, అలాగే శాక్తేయము, వైష్ణవము, శైవము, గాణపత్యం అని ఈ దేవతలను ఆరాధిస్తారు. వీరు కాకుండా ఉదాసీన్ సాంప్రదాయం అని ఒకటి ఉంది, యోగి ఆదిత్యనాథ్ సాంప్రదాయం. ఆ సాంప్రదాయంలో నాథ్ సాంప్రదాయం అంటారు. ఈ నాథ్ సాంప్రదాయంలో ఉన్న వాళ్ళు ఆదిత్యనాథ్ అని వస్తుంది చివర. గిరి సాంప్రదాయంలో ఉన్న వాళ్ళకి ఆనందగిరి, దైవానందగిరి, లేకపోతే దేవానంద సాగర, దేవానంద పురి, దేవానంద సాగర్, దేవానంద సరస్వతి. అంటే ఆ చివరి వచ్చేటటువంటి పేరు ఏదైతే ఉందో ఆయా కల్ట్కి సంబంధించి, ఆ గ్రూపుకి సంబంధించిన వాళ్ళు 10 రకాలు ఉన్నారు హిమాలయాలు. దశనామి అంటారు. దశనామిలో ఈ 5 దేవతలను ఆరాధిస్తుంటారు. ఇక గోరఖనాథ్ని ఆరాధించేటటువంటి ఉదాసీన సాంప్రదాయం గోరఖనాథ్ సాంప్రదాయంలో వస్తుంది. మత్స్యేంద్రనాథ్, గోరఖనాథ్, వీళ్ళ సాంప్రదాయంలో వీళ్ళందరూ కూడా సాధన చేస్తూ ఉంటారు. ఈ సాధన చేసేలో కొన్ని సాధనలో ఉన్నటువంటి నాగా సాధువులు ఈ చిల్లును ఉపయోగిస్తారు. ఇది కూడా శరీరంలో ఉన్నటువంటి ఇంద్రియాలన్నింటినీ పటుత్వాన్ని తీసేస్తాయి. ఇంద్రియాల్లో ఉన్నటువంటి కోరికలు, కామాన్ని తీసేస్తాయి. అప్పుడు సామాన్య మనిషి కనుక గంజాయి వాడినట్టయితే, యూత్ అందరూ గంజాయి వాడుతున్నారు, వాళ్ళ భర్తగా పనిచేయరు, పురుషత్వం నశించిపోతుంది. పురుషత్వం ఎప్పుడైతే నశించిపోయిందో, కామం అనేది శరీరంలోంచి పోయిందో, లోపల అంతఃజాగృతమైన శక్తి జాగృతం చేసేటువంటి ప్రక్రియని దాని ద్వారా, గంజాయి ద్వారా
వాళ్ళు అంతర్గత శత్రువుల్ని అంచేసి కామం, క్రోధం, లోభం, మోహం, మదం, ఆశ్చర్యం అనేది గంజాయి ద్వారా పోతుంది. చూడండి, గంజాయి పీల్చిన పిల్లలు వాళ్ళకి భవిష్యత్తు ఏంటో తెలియదు, భార్య అంటే తెలీదు. వాళ్ళు అనుకుంటున్నారు మీరు ఇంద్రియ సుఖాలకు కూడా దూరం అయిపోతారు. కొంతకాలం కనుక గంజాయి కనుక పీల్చినట్లయితే మామూలుగా ఉండే యూత్ పూర్తిగా నిర్వీర్యం అయిపోతుంది, దేనికి పనిచేయదు. అంచేత ఈ యోగులకి శరీరం పనిచేయకూడదు వాళ్ళకి. ఎందుకంటే వాళ్ళు యోగులైనటువంటి వాళ్ళు స్త్రీ వ్యామోహం కానీ అలాగే ఎటువంటి కోరిక కానీ అసలు శరీరం మీద వస్త్రమే లేని వాళ్ళే నంగా బికమ్ నాగా. ఓకే, నంగా అంటే శరీరం మీద వస్త్రధారణ చేయరు. అలాగని బయట సభ్య సమాజంలోకి వచ్చినప్పుడు ఏది కుట్టనటువంటి 3 అంగుళాలు వస్త్రాన్ని మర్మావయవాలని కప్పి ఉంచలేటటువంటి సాంప్రదాయం కూడా ఉంది. ఓకే, అంచేత ఎప్పుడు కూడా నాగా సాధువులు అందరూ కూడా ఇన్ని రకాలుగా ఉంటారు. దశనామి 5 దేవతలను చేస్తూ ఆరాధిస్తూ, అలాగే వాళ్ళందరూ కూడా ఎక్కడుంటారు? గిరి అంటే గిరిలో ఉంటారు, పురి అంటే పురాల్లో ఉంటారు, తీర్థ అంటే తీర్థాల్లో ఉంటారు, అరణ్య అంటే అరణ్యాలు ఉంటారు, వన్ అంటే వనాల్లో ఉంటారు. ఈ విధంగా ప్రతి ఒక్కరు సాగర్ అంటే సముద్రంలో ఉంటారు, తీర్థ అంటే నదీ పరివాహక ప్రాంతాల్లో ఉంటారు. వీళ్ళందరూ డిఫరెంట్ ఏరియాల్లో ఉండి ఆయా సాంప్రదాయాలని అనుసరిస్తూ సాధన చేస్తూ ఉంటారు. ఇది నాగా సాధువు. చాలా మంది అండి ప్రతిరోజు చెప్తున్నాం, వీడియోస్ చూస్తున్నారు, సబ్స్క్రిప్షన్ చేయడం మర్చిపోతున్నారు. వీడియోస్ చూసే ముందు సబ్స్క్రైబ్ చేశారా లేదా అనేది ఒకసారి చెక్ చేసుకోండి. వీడియో చూసిన తర్వాత ఈ కంటెంట్ వర్త్ ఉంది అనుకుంటే ఖచ్చితంగా షేర్ చేయండి, ఒక చిన్న లైక్ చేయండి. అలాగే ఛానల్కి ఆర్థికంగా చేయూతనిచ్చి అండగా నిలబడండి. ఆర్థికంగా బలంగా ఉంటే ఇంకా మంచి కార్యక్రమాలను చేయడానికి ఈ ఛానల్ ఎప్పుడు ముందుంటుంది, వెనుకడుగు వేసే ప్రసక్తే లేదు. కానీ ఆర్థిక బలం లేకపోవడంతో కొన్ని కార్యక్రమాల్లో ఏం చేయలేని స్థితిలో ఉన్నాం. కాబట్టి మీ అందరూ ఆర్థిక చేయూతను అందిస్తే ఖచ్చితంగా ఇంకా మంచి కార్యక్రమాల ద్వారా మేము ముందుకు వస్తాం. ఆర్థికంగా సపోర్ట్ అందిస్తారు అని ఆశిస్తున్నాం. ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అనుకునేవారు సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి, ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి. మీకు తోచిన సహాయం చేయడం ద్వారా ఈ ఛానల్ని నిలబెట్టాలి అనే మా కలకు చేయూతనందించిన వాళ్ళు అవుతారు. జై హింద్, జై భారత్.